సునాదస్వరము డిసెంబర్ 7. నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23 అధ్యాయము 18. మనకు ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. మరి మన కొరకు, మన కుటుంబం, మన పిల్లలు, చదువులు, ఉద్యోగం, వ్యాపారం, మన తల్లిదండ్రులు, ఇతరుల కొరకు, పరిచర్య కొరకు ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. అయితే ప్రతి ఆశ కూడా నెరవేర్చబడాలని ఎదురు చూస్తుంటాం. అందుకే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా ముందు గతి రానేవచ్చునని చెప్పాడు. నీ ఆశ భంగము కానేరదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి ఆశల్ని ఆయన భంగము కాకుండా ఆయనే ప్రతి ఆశను నెరవేర్చే దేవుడు. ఎందుకంటే కీర్తనలో 107:9 రాయబడింది, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని. మన దేవుడు మన ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. మనకున్న ఆశలు, కోరికలన్నీ ఆయనకు తెలుసు. తప్పక అవన్నీ తృప్తిపరిచి నెరవేర్చే దేవుడు. మనకున్న ఆకలి తెలుసుకొని మన ప్రాణమును మేలుతో ఆయన నింపే ప్రభు. అందుకే మనం నిత్యం ఆయన వైపు చూసినప్పుడు మనకున్న ఆశలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 24 రాయబడింది, అలసి ఉన్న ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరిని నింపుదును అని. కొన్నిసార్లు అలసిపోతుంటాం, ఇంకా కాదేమో, జరగదేమో అని నిరాశ కలుగుతుంది. అయితే ప్రభు ధైర్యపరుస్తున్నాడు. మీరు అలసిపోయినా నేను ఆశను తృప్తిపరుస్తాను, మీరు కృషించిన నేను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా, ఎటువంటి ఆశలతో వచ్చినా, వారి కొరకైనా, వారి పిల్లల కొరకైనా, ఏ పరిస్థితిలో వచ్చినా కూడా ప్రతి ఒక్కరి ఆశను తృప్తిపరిచాడు. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేశాడు. అది స్వస్థత అయినా, విడుదలైనా, రక్షణ అయినా, క్షమాపణైనా అన్నీ అనుగ్రహించిన దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఎటువంటి ఆశలైనా, ఎటువంటి కోరికలైనా దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే మన ఆశను ఆయన భంగం చేయడు. మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు ఏ నిరీక్షణ ఆయన పైన మనం ఉంచున్నామో, మరి ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా ప్రతి విషయంలో మనల్ని కాపాడి రక్షించే దేవుడు. కాబట్టి విశ్వాసంతో మనకున్న ఆశలన్నీ ఆయన వైపు పెట్టి ఆయన నుండి గొప్పగా విడుదలను, తృప్తిని, మరి ఆయన నుండి సహాయంను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరి ఆశలు తృప్తిపరిచి ప్రతి ఒక్కరిని కూడా మీరే తండ్రి మేలుతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.